ఆయన కాలికి చెప్పు తొలగదు, ఒంటి మీద సొక్క ఉండదు. బోరు వాటర్, భూమిలో నుంచి వచ్చిన వాటర్ కక్కి రెండో వాటర్ తాగదు. ఆయన బొగ్గుల పొయ్యి మీద వంట చేసుకుని వాళ్ళు ఆ వంట మాత్రమే భోజనం చేస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడో 18 సంవత్సరాల నాడు దాస్ సాహిత్య ప్రాజెక్ట్ అధికారిగా చేసి ₹1,00,000 జీతం పెడితే నేను జీతానికి పనిచేయను, జీరోకు పనిచేస్తానని చెప్పిన వ్యక్తి ఆనందపడతారు. ఆ విధంగా అంత పవిత్రమైన వ్యక్తి, ఒక భగవంతుడితో సంబంధం నాకు బాగా అనుభవం. ఒక భాగవతాన్ని నైమిషారణ్యంలో తీసుకుంటే నేను 10 సంవత్సరాల నుంచి ఆ భాగవతం వింటున్నాను. వారం రోజులు సప్తాహం, ఎక్కడికి వెళ్ళినా ఆయన అయ్యే నియమాలు, నిష్టలు. ఆ విధంగా దాస సాహిత్య ప్రాజెక్ట్ ఇవాళ అనేక రాష్ట్రాల్లో వ్యాప్తి చెంది ఇంత చక్కగా గ్రామాల్లో ఇన్ని భజన మండలి పెట్టి ఇంత కృషి చేయటానికి కేవలం భారతదేశంలో దాస సాహిత్య ప్రాజెక్టు వల్లే, ఇంత భజన మండలిలో కేవలం ఆనంద తీర్థాచార్య వారి వల్లే ఇంత అభివృద్ధి జరిగింది. మీరు పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక సామెత ఉంది. సామెతకి అది యథార్థం. ఆర్టీసీ బస్సు ఎల్లనే గ్రామం ఉంటుందేమో కానీ హరే శ్రీనివాస భజన మండలి లేని గ్రామం లేదు. ఆ విధంగా అద్భుతం. రేపు కార్యక్రమం చాలా భారీగా మనం